అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి జూలై 22 బుధవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే ఏ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతుంది, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీకు కలిసి వచ్చే అవకాశాలు ఏమిటి, కలిసి వచ్చే రంగు ఏమిటి, కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఏమిటి, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. ముఖ్యంగా మధ్యాహ్నం 3:40 తర్వాత ఒక వ్యక్తి ద్వారా మీకు చేరే వార్త మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం కూడా ఉంది. ఆ వార్త మీ ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై ఉండవచ్చు. అందుకే ఆ భాగాన్ని అసలు మిస్ కాకుండా పూర్తిగా వినండి. ఈ వీడియోని చివరి వరకు చూస్తే కుంభరాశి వారికి చేయవలసినటువంటి శుభ పూజలు, పరిహారాలు, దానాలు, అదృష్టాన్ని పెంచే సూచనలు, ప్రతికూల ప్రభావాలను తగ్గించే ఆధ్యాత్మిక మార్గాలు కూడా వివరంగా తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన ఛానల్లో ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియపరచండి. ఇలాగే ప్రతిరోజు మీ రాశికి సంబంధించినటువంటి దిన ఫలితాలు, శుభ సమయాలు, ముఖ్య సూచనలు, పూజలు, పరిహారాలు, దానాలు అవన్నీ కూడా తెలుసుకుంటూ మీ రోజును మరింత సానుకూలంగా ప్రారంభించేందుకు మన వీడియోలను తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానంలో ఉండేటువంటి రాశి. ఈ రాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదాలు ఉంటాయన్నమాట. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారిని కుంభరాశి వారిగా పరిగణించబడతారు. మరి కుంభరాశి వారికి అధిపతి గ్రహం శని భగవానుడండి. శని అనుగ్రహం ఉన్నప్పుడు కుంభరాశి వారు కష్టపడి గొప్ప విజయాలను సాధిస్తారు. తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వీరి యొక్క ప్రత్యేకత లక్షణం. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. రేపటి రోజు గోచార ప్రభావం ప్రకారం కుంభరాశి వారికి పనులలో క్రమంగా పురోగతి కనిపిస్తూ ఉంటుంది. నిలిచిపోయినటువంటి కొన్ని విషయాలు ముందుకు కదిలే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. మరి కుటుంబ సభ్యులలో మాట్లాడేటప్పుడు మృదువైన మాటలు ఉపయోగిస్తే అపార్థాలు తొలగిపోతాయండి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు కనిపించినా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచించడం మంచిది. కుంభరాశి వారికి అధిపతి దేవుడిగా శని భగవానుడిగా భావిస్తారు. అలాగే పరమశివుడు, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన మీకు ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది. బుధవారం కాబట్టి ఉదయం పరమశివునికి అభిషేకం చేయడం లేదా ఓం నమఃశివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. సాయంత్రం ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది. ఇక రేపటి రోజు మీకు ఆకుపచ్చ రంగు అదృష్టాన్ని కలిగిస్తుంది. వీలైతే ఆకుపచ్చ రంగు వస్త్రం లేదా రుమాలు దగ్గర ఉంచుకోండి. అదృష్ట సంఖ్యగా 5 అనే సంఖ్య ఉంటుంది. ముఖ్యమైన పనులు, ఈ నెంబర్లకు సంబంధించిన సమయాలు మీకు తేదీలలో అనుసంధానం చేస్తే అనుకూల ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక ప్రయాణాలకు ఉత్తర దిక్కు అనుకూలంగా ఉంటుందండి. అయితే ప్రయాణానికి ముందు అవసరమైనటువంటి పత్రాలు, డబ్బు, వాహనం పరిస్థితి ఒకసారి పరిశీలించండి. వేగంగా వాహనం నడపకుండా జాగ్రత్తగా ప్రయాణించడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే పెద్ద ఇబ్బందులు కనిపించలేకపోయినా అలసట, నిద్రలేమి, ఒత్తిడి కారణంగా శక్తి తగ్గినట్లు మీకు అనిపించవచ్చు. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం ఇవన్నీ చేయడం వల్ల మీకు మంచిదిగా ఉంటుంది. అనవసర ఆందోళనలకు దూరంగా ఉంటే శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా కూడా ఉంటారు. రేపటి రోజు కుంభరాశి వారికి ఆలోచించి అడుగులు వేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంది. సహనం, భక్తి, క్రమశిక్షణ మీ విజయానికి బలమైన ఆధారాలుగా కూడా నిలుస్తాయి. ముందుగా ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి కుంభరాశి వారు. ఈ మధ్యకాలంలో మీ ఎదుగుదలను, మీకు వస్తున్నటువంటి అవకాశాలు చూసి కొంతమంది ఇరుగు పొరుగు వారు లోపల అసూయపడే అవకాశం అయితే ఉందండి. మీ గురించి అవసరం లేని మాటలు మాట్లాడే ప్రయత్నం కూడా చేయవచ్చు. అలాగే మీతో ఎంతో దగ్గరగా ఉన్నట్లు అనిపించే వారిలో ఒకరు మీ నమ్మకాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. మీతో మంచిగానే ఉంటారు, మీతో మంచిగా స్నేహం చేస్తున్నట్లు అలా బిహేవ్ చేస్తారు. కానీ వారి అసలు రంగు అలా కాదనమాట. ఎప్పుడు మిమ్మల్ని కించపరచాలని, అవమానపరచాలని, మీరు ఎదుగుతుంటే చూడలేక ఏడుస్తున్నారు వాళ్ళు. కాబట్టి తగు జాగ్రత్తలు వహించండి. అంతేకాకుండా బంధువులలో ఒకరు మీ పురోగతిని ఓర్వలేక మిమ్మల్ని ప్రత్యర్థిగా భావించే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అందుకే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోకుండా మీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవడం, ప్రశాంతంగా ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే రేపటి రోజు ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అంటే కొంతమంది కొన్ని ప్రతికూలమైనటువంటి రంగాలు, కొన్ని అనుకూలమైనటువంటి రంగాల గురించి తెలుసుకుందాం. ముందుగా అనుకూలమైనటువంటి రంగాలండి. అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంస లభించే అవకాశం అయితే ఉందండి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాల ద్వారా లాభాలు పొందవచ్చు. విద్యార్థులు చదువులో మంచి ఏకాగ్రతతో ముందుకు సాగుతారు. వ్యవసాయం, నిర్మాణం, సాంకేతిక రంగం
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూలమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం, స్నేహితుల మద్దతు కూడా మీకు బలంగా నిలుస్తాయి. ఇప్పుడు ప్రతికూలంగా ఉండేటువంటి రంగాలు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రంగాలన్నమాట. రుణాలు, పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇక ఆస్తి వ్యవహారాలు, కోర్టు సంబంధిత విషయాలు, అనవసర వాదనలు కొంత ఒత్తిడికి కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకుండా సమయానికి విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యంగా మీరు మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దండి. ఎవరినైనా అతిగా నమ్మడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే ప్రతికూల పరిస్థితులకు కూడా మీకు అనుకూలంగా మార్చుకొనగలుగుతారన్నమాట. అలాగే మీరు మీ జీవితంలో కొన్ని విషయాలు ఈ విషయాలు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక అయోమయంలో పడే పరిస్థితి రావచ్చు. కాబట్టి అలాంటి సమయంలో అందరూ చెప్పేది వినడం కంటే ముందు మీ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదన్నమాట. కొన్నిసార్లు అసలు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే అలాంటి సమయంలో అందరూ చెప్పేది వినడం కంటే మీ మనసాక్షి చెప్పేది వినడం ఎంతో ముఖ్యమండి. కేవలం ఎవరో ఒత్తిడి చేస్తున్నారని మీకు ఇష్టం లేని పనిని చేయకండి. రేపటి రోజు మీకు నచ్చిన విధంగా మీ విలువలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించండి. జీవితం చాలా చిన్నది కదండి. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, అవమానాలు, నిరాశలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి ఉంటారు. ఇకపై గతాన్ని తలుచుకొని బాధపడకుండా మీ భవిష్యత్తును మీరే అందంగా తీర్చిదిద్దుకునే సమయం కూడా వచ్చింది. కాబట్టి మీపై మీకు నమ్మకం ఉంచండి. ధైర్యంగా ముందడుగు వేయండి. మీ నిర్ణయాలను గౌరవించండి. మీరు వేసే ప్రతి మంచి అడుగు రేపటి విజయానికి బలమైన పునాది అవుతుంది. చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీ జీవితంలో మంచి మార్పులు తప్పకుండా కనిపించడం మీకు ప్రారంభమవుతాయన్నమాట. ఇక మధ్యాహ్నం 3:40 తర్వాత మీ జీవితంలో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం, వార్త అందే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆ వార్త మొదట మీకు ఆశ్చర్యానికి గురి చేసిన తర్వాత దాన్ని ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అలాగే మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి మీ గురించి తప్పుడు అభిప్రాయం కలిగించేలా మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా మీ ఎదుగుదలను చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మీతో పోటీగా ఉన్నవారు లేదా సమీపంలో వ్యాపారం చేసేవారు మీ విజయాన్ని చూసి ఇబ్బంది పడవచ్చు. అందుకే మీ ప్రణాళికలు, ఆదాయం, వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగడం చాలా మంచిది. చాలామంది అనుకుంటూ ఉంటారు, మాకు వచ్చిన లాభాన్ని ఇతరులకు చెప్పుకుంటే మేము గొప్పగా ఫీల్ అవుతారు, గొప్పగా మమ్మల్ని చూసి గొప్ప అనుకుంటారని. అస్సలు ఎవరు అనుకోరండి అలా. మనల్ని చూసి ఈర్ష్యపడి, కుళ్ళుకొని, ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు సంతోషపడుతుంటే, మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని చూసి సంతోషపడేవారు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి మనకు వచ్చినటువంటి లాభమైన, నష్టమైన ఇతరులకు అసలు చెప్పకూడదు. ఆ భగవంతుడు ఇచ్చిన దాన్ని స్వీకరించి మనం ఇంట్లో మన పనులు మనం చేసుకుంటూ ఉండడం, ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ముందుగా శ్రీ గణపతి స్వామివారిని ఆరాధించండి. ఓం గం గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని కనీసం 21 సార్లు జపిస్తే విఘ్నాలు తొలగి పనులు సాఫీగా సాగుతాయని విశ్వాసం అండి. ఆ తర్వాత మీకు సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ పరమశివునికి అభిషేకం చేయండి. లేదా ఒక చిన్న దీపం వెలిగించి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని భక్తితో జపించండి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక బలం పెరుగుతాయండి. అలాగే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. దత్తాత్రేయ స్వామి నామస్మరణ చేయడం కూడా అలా చేయడం వల్ల కూడా ఇంట్లో శుభం, కార్యసిద్ధి కలుగుతాయని నమ్మకం అన్నమాట. నరదిష్టి నివారణకు ఒక సులభమైన పరిహారం ఏమిటంటే సాయంత్రం ఇంటి ముందు లేదా పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి భగవంతుని ప్రార్థించండి. అనంతరం కొద్దిగా కర్పూర హారతి ఇచ్చి కుటుంబ సభ్యులందరూ ఆ హారతిని స్వీకరించండి. ఇది దృష్టి దోషం తొలగాలని కోరుకునే సాంప్రదాయ పరిహారాలలో ఒకటి. మీ కులదేవతకు మొక్కుకున్న మొక్కులు ఏవైతే ఇప్పటి వరకు మీరు నెరవేర్చలేకపోయి ఉంటే కనుక వీలైనంత త్వరగా వాటిని నెరవేర్చడానికి సంకల్పించండి. కులదేవత ఆశీస్సులు లభిస్తే కుటుంబంలో శాంతి, ఐకమత్యం, అభివృద్ధి కలుగుతాయని పెద్దలైతే చెప్తారండి. దాన ధర్మాల విషయానికి వస్తే మీ శక్తికి తగ్గట్లుగా పేదలకు అన్నదానం చేయడం, పండ్లు లేదా ఆహార పదార్థాలు ఇవ్వడం, ఆలయంలో భక్తులకు తాగునీటి ఏర్పాటు చేయడం వంటి సత్కార్యాలు చేయండి. చిన్న దానమైన భక్తితో దాని ఫలితం అనేది ఎంతో గొప్పదిగా భావిస్తారనమాట. భక్తి, వినయం, మంచి మనసుతో ఈ పూజలు, పరిహారాలు, దానాలు ఆచరిస్తే రేపటి రోజు మరింత ప్రశాంతంగా, సానుకూలంగా గడిచే అవకాశం అయితే ఉంటుందన్నమాట.
ఏదైనా మనం చేసే పనిని బట్టి మనకు వాల్యూ ఉంటుంది, విలువనిస్తారు. అందుకే కాబట్టి మనం మంచి పనులు చేస్తూ ఉండాలి. ఎటువంటి కర్మలను మనము అనుభవించకూడదంటే ఈ జన్మలో మనం మంచి పనులన్నీ చేస్తూ ఉండాలన్నమాట. ఇదండి కుంభరాశి వారు జూలై 22 బుధవారం దిన ఫలితాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కు అంటే సభ్యత్వం పొందలేకపోతే అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమ శివాయ అని కానీ ఓం శ్రీ గురు దత్తాయ నమః అని కానీ తప్పకుండా మీ మనసులో జపించుకుంటూ ఉండండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కూడా పంచుకోండి. అలాగే ప్రతిరోజు మీ రాశికి సంబంధించినటువంటి దిన ఫలితాలు, శుభ ఫలితాలు, పూజలు, పరిహారాలు, దానాలు, ముఖ్యమైనటువంటి జ్యోతిష విశ్లేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు భగవంతుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.